హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో, చాలా డేస్ అయిందండి. అసలు వీడియోస్ అయితే పెట్టట్లేదు. అసలు అంత ఓపిక అయితే ఉండట్లేదు. ఇంట్లో పనితోనే సరిపోయింది. అండ్ పిల్లల ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా! సో, వాటితోనే సరిపోయింది. సో, ఇంకా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదు. అండ్ ఈరోజైతే చాలా డేస్‌కి ఈరోజైతే లాంగ్ వీడియో అయితే చేద్దాం అనిపించింది. సో, అందుకే ఈరోజైతే ఈవినింగ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయితే అయితున్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్. అండ్ సో, మొన్న సెకండ్ నుంచే వాళ్ళకైతే స్టార్ట్ అయితే అయ్యింది. అండ్ ఇంకా రేపు కూడా ఎగ్జామ్ ఉంది. సో, వాళ్ళ ట్యూషన్ మ్యామ్ ఏందంటే ఇంకా వాళ్ళనైతే అస్సలు వదలదు. అంటే మొత్తం చదవాలి అన్నట్టు స్ట్రిక్ట్‌గా ఉంటదనమాట. సో, అది మా వాళ్ళకి అస్సలు నచ్చదు. ఏదైనా ఇంగా ఏముంటది పిల్లలకి మంచిగా చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదు గదా! సో, అలా వాళ్ళకైతే కొంచెం ఏడ్చారనమాట. ఈరోజైతే బాగా ఏడ్చారు. వెళ్ళను అని. బట్ నేనైతే రేపు ఎగ్జామ్ ఉంది గదా! చదువుకోవాలని జెప్పేసి వాళ్ళనైతే దింపేసొచ్చాను. అండ్ ఇంకా వాళ్ళైతే ట్యూషన్‌లో ఉన్నారు. 4కి అయితే వెళ్లారు వాళ్ళు ట్యూషన్‌కి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. ఇంకా వాళ్ళనైతే తీసుకొని రావాలి. అండ్ ఇప్పుడైతే కాఫీ తాగి హ్యాపీగా అండ్ ఇప్పుడైతే నేను కాఫీ తాగి కొంచెం రిలాక్స్‌గా కూర్చున్నాను. పొద్దున్నుంచి మా పిల్లలతో అయితే నాకు ఫుల్‌గా హెడేక్ వచ్చిందండి. సో, యాక్చువల్‌గా చదువుకోమంటే అస్సలు చదువుకోరు వాళ్ళు. ఎంత సతాయిస్తారంటే అంత సతాయిస్తారు. నా దగ్గర వినరు కాబట్టి ట్యూషన్ అయితే వేయాల్సొచ్చింది. అండ్ ఇంకా వాళ్ళైతే వచ్చే టైం అయితే అవుతుంది. ఇంకా చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఇంత మెస్‌కి కారణం ఏందంటే ఈ చేపల పులుసు. కనిపిస్తుందా? సో, ఈ చేపల పులుసు చేయడం వల్ల ఇంత మెస్ అయితే అయ్యింది. అండ్ ఇంకా మా పిల్లలు రాగానే తింటారు. అండ్ ఇప్పుడైతే దోమలైతే చాలా ఎక్కువైపోయినాయి. అండ్ ఈవినింగ్ కాగానే ఇంకా డోర్స్ క్లోజ్ చేయకపోతే ఇక అంతే ఇంకా. ఇప్పుడు కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేంత ఓపిక అయితే అస్సలు లేదు నాకు. కొద్దిసేపు అయినాక చేద్దాం అన్నట్టు ఇక వదిలేసాను. కెమెరా అయితే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. అయింది కదా, బయట లైట్ అయితే వేద్దాం. సో, వెదర్ అయితే ఇలా ఉంటుంది బయటంతా. సో, అవి అయితే మా టిప్పర్లే. ఇంకొకటి రాలేదు, వస్తుంది. ఇంకొకటి కూడా ఉంది. సో, 3 ఉన్నాయి మాకు టోటల్గా. యాక్చువల్గా ఇప్పుడు పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి. బట్ ఇంకా వాళ్ళ ట్యూషన్ మ్యామ్ కాల్ చేస్తే ఇంకా టైం పడుతుంది. ఇంకా చదువుకోలేరు. ఇంకా కంప్లీట్గా అయిపోయాకనే పంపిస్తా అని చెప్పారు. సో, అందుకనే ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్గా వాళ్ళని తీసుకొచ్చాక అప్పుడు వండుకుందాం అనుకున్నా. బట్ ఇప్పుడైతే ఇంకా టైం పట్టేలా ఉంది. ఇంకొక 1 అవర్ పడుతుందని చెప్పారు. సో, అందుకని ఇప్పుడైతే బగారా అయితే చేస్తున్నా. ఆల్రెడీ ఫిష్ అయితే వేసాను కదా! సో, ఇప్పుడు బగారా రైస్ అయితే చేస్తున్నా. ఇంకా సింక్లో గిన్నెలు అయితే అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా బగారా పొయ్యి పైన వేసేసి ఇంకా అప్పుడు దెబ్బ దెబ్బ తోమేస్తే అయిపోతుంది. సో, ఇంకా వాళ్ళు రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా బగారా చేద్దామని ఫిక్స్ అయ్యా. బగారా విత్ చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. యాక్చువల్లీ నా కోసం రాగి ముద్ద చేసుకోవాలనిపించింది. బట్ ఇప్పుడైతే నాకు అంత ఓపిక అయితే లేదు. ఇంకా గిన్నెలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఈ పనే సరిపోతుంది. సో, నేను చేస్తే అది నేను ఒక్కదానే తినాలి. ఇంకా నా పిల్లలు తినరు, మా ఆయన తినరు. సో, ఇంకా మళ్ళీ నా కోసం సపరేట్గా ఏమి వండుకోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం బగారా చేస్తున్నారు. సో, నేను కూడా అదే తినేస్తాను ఈరోజు. నాకైతే బగారా రైస్ అంటే చాలా ఇష్టం. వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ వేస్తాను నేను. సో, ఇందులోకి 2 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. నాకు బగారా రైస్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఫస్ట్ అయితే చిమ్నీ ఆన్ చేసేసిన. సో, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసాను, చూసారు కదా. అండ్ 1 స్పూన్ వరకు షాజీరా, 2-3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, ఒకటి చిన్న అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు. ఇవైతే మనం ఒక 10 సెకండ్స్ వరకు అలా వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సో కొద్దిగా క్యారెట్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నా. సో ఇప్పుడు ఇవంతా కూడా మనం బాగా వేయించుకోవాలి. సో మీరు కావాలంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బఠానీ అయితే నేను మొన్న కర్రీ వేసేసాను, సో అందుకని వేయట్లేదు. సో ఇప్పుడైతే బఠానీ ఒకటి స్కిప్ అయింది. ఇందులో త్వరగా వేగాలి కాబట్టి మనం కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాము. సాల్ట్ వేస్తే ఏంటంటే మనకి ఉల్లిపాయలు అనేది త్వరగా వేగుతాయి. అలాగే కొంచెం అల్లం పేస్ట్. ఈ అల్లం పేస్ట్ అనేది మనకి ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఎందుకంటే అది పచ్చివాసన ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి.
గుప్పెడు కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసుకోండి కరుగు. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మనం వాటర్ అయితే తీసుకోవాలి. 1 కప్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సో వాటర్ వేసాక మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మనము మరిగించుకోవాలి వాటర్ని. మూత పెట్టేసుకొని ఇంకా మరిగించుకుంటాం వాటర్ని. సో అంతలోపు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా చూడండి ఎంత మెస్సీగా ఉందో. చూస్తున్నారు కదా ఎంత మెస్సీగా ఉందో. సో ఇదంతా కూడా క్లియర్ చేసేద్దాం. సో మనకు అవసరం లేని వాటిని ఇంకా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. సో ఎప్పుడెప్పుడు పుదీనా కొత్తిమీర అయితే ఇంకా తుంచేసి నేనైతే బాక్స్లో పెట్టుకునేదాన్ని. బాక్స్ కూడా కడిగి పెట్టాను కానీ తుంచేసేంత ఓపిక అయితే అస్సలు లేదు. సో ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఇంకా ఈరోజు నైట్ అయినా రేపు మార్నింగ్ అయినా ఇంకా తుంచేసి బాక్స్లో అయితే స్టోరేజ్ బాక్స్ అయితే పెట్టేయాలి. సో అలా అయితే కంఫర్ట్ ఉంటుంది. బట్ ఆ తుంచేయడం అంటే నాకు చాలా లేజీ. నాకు లేనిది అంతా కూడా మనం తీసి పక్కకు పెట్టేసుకుందాం. సో ఇక్కడ కూడా చూడండి ఎంత ఇది ఉందో. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే మాత్రం అస్సలు పని అవ్వదు నాకు. ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేసేస్తాను. సో ఎంత నీట్గా చేసినా ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా వాళ్ళు అయితే చాలా గందరగోళం చేసేస్తారు ఇల్లు మొత్తం కూడా. ఇప్పుడు గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేయాలి. సో గిన్నెలు తోమేస్తే అసలు నిజంగా చాలా మటుకు చాలా పని అయితే ఉడుస్తుంది కిచెన్లో అయితే. ఇప్పుడు నేను ఇక రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నా గిన్నెలన్నీ తోమడం అయిపోయే లోపు నా వంట కూడా ఖతం అయిపోతుంది. ఫాస్ట్గా అయితే తోమేస్తున్నాను. సో మార్నింగ్ నుంచి ఇంకా మార్నింగ్ తోమే పెట్టాను. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా వాళ్ళు అది ఇది తింటూనే ఉంటారు, వేస్తూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి గిన్నెలు అయితే. సో అన్నీ ఒకేసారి తోమదాం అన్నట్టు నేనైతే అలా పెట్టుకున్నాను. గిన్నెలు అన్నీ తోమేసాక క్లీన్ చేశాక ఇక నాకైతే ప్రశాంతంగా ఉంటుందండి. సో చూస్తున్నాను కదా ఇప్పుడైతే ఎంత నీట్గా ఉందో. నా గిన్నెలు అయిపోయా, ఒక పక్క ఇంకా బగారా రైస్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు నా కిచెన్ చూడండి ఎంత నీట్గా కొడుతుందో. ఇలా చూస్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. పైన నీట్గా ఉందేమో కానీ కింద చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు మళ్ళీ ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు మన బగారా రైస్ కూడా అయిపోయిందండి. వేడిగా బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన పని అయిపోయేలోపు మనకి బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో పని అంతా అయిపోయాక ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోవడమే. సో ఇంకో ఫ్రెష్ అప్ అయిపోతే జర రిలాక్స్గా ఉంటుంది. ఎక్కువసేపు మనం కిచెన్లో ఉంటాం కాబట్టి మనకి ఫేస్ అనేది బర్నింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తుంది నాకైతే. సో అందరికి అలా అనిపిస్తుందో లేదు తెలియదు కానీ నాకైతే అలా అనిపిస్తుంది. సో ప్రతిసారి నేను కుకింగ్ చేసే ప్రతిసారి అయితే నేను కంపల్సరీ ఫేస్ వాష్ అయితే చేస్తాను. అండ్ నార్మల్గా ఫేస్ వాష్తో చేయను, జస్ట్ నార్మల్ వాటర్తో అలా ఫేస్ వాష్ చేసుకుంటాను. నార్మల్గా ఇంకా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసుకొని ఇంకా స్టిక్కర్ అయితే పెట్టేసుకోవడమే. అండ్ ఇంకా పొద్దు నుంచి నేను హెయిర్ కూడా వేసుకోలేదు. ఇంకా మా పిల్లలు ఉంటే నాకు వాళ్ళతోనే ఉరడమే సరిపోతుంది. వాళ్ళతో అరిపిస్తూనే ఉంటారు, వాళ్ళైతే అల్లరి వేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. ఇంకా మన హెయిర్కి కానీ ఫేస్కి కానీ ఇంకా కేర్ చేసే టైం ఎక్కడదండి. అసలు చాలా అసలు వాళ్ళు ఉంటే అల్లరే వేరు. అసలు మనకైతే ఇంకా మన పైన అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏది ఉన్నా ఇంకా పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా నార్మల్గా అలా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకొని ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మా పిల్లల ట్యూషన్ మ్యామ్ అయితే కాల్ చేసింది. ఇప్పుడైతే వాళ్ళని తీసుకొని అయితే రావాలి. సో గాయ్స్ ఇప్పుడైతే వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఎదురుగా ఉన్నదైతే క్రికెట్ గ్రౌండ్. ఈరోజు మ్యాచ్ ఉన్నట్టుంది. సో అందుకే లైట్స్ అయితే వేశారు. సో అది చూసినప్పుడల్లా మా పెద్దోడు ప్రాణం అంతా అక్కడే ఉంటుందండి. క్రికెట్ అంటే చాలా పిచ్చి మా పెద్దోడికి. ఈసారి ఇంకా హాలిడేస్లో అయితే వానైతే క్రికెట్ కోచింగ్కి అయితే జాయిన్ చేయాలి. సో వానికి ఎంత అంటే అంత ఇష్టం. అసలు బుక్లో ఆన్సర్స్ చెప్తాడో లేదో కానీ క్రికెట్ గురించి ఏది అడిగినా వాళ్ళ జెర్సీ నంబర్స్తో పాటు ప్రతిదీ చెప్తాడు క్లియర్గా. సో ఇప్పుడు నేనైతే బయలుదేరుతున్నాను. ఇప్పుడు నేనైతే స్కూటీ తీస్తున్నాను. సో ఇంకా అక్కడికి వెళ్ళాక చూద్దాము. ఇప్పుడే మా వాడైతే ట్యూషన్ నుంచి వచ్చిండు. ముఖం అయితే ఇట్లా పెట్టుకున్నాడు. సో అలసిపోయాను అనమాట బాగా చదువుకొని. ఇప్పుడు మంచిగా చేపల కూర అయితే తింటాడు. నువ్వు టీవీ చూడొద్దని చెప్పిన నన్ను ఇరికిచ్చి వచ్చి చదువుకుంటా. అయ్యో కింద పడేరా. 5 hours చదువుకున్నా. గ్రేట్. మరి ఎగ్జామ్ ఉన్నప్పుడు మ్యామ్ తెలుసా మ్యామ్ గురించి? అది కూడా పోర్షన్ అయిపోయినాక కూడా ఫ్రై చేయొచ్చు కదా. వాట్ ఈస్ దిస్? చేపల కూర ఫ్రై చేయం తర్వాత సరే. నేను వాటర్ ఫిల్లింగ్ కూడా చేయాలా?
ట్యూషన్ నుంచి రావడం లేట్ అయిందని చెప్పేసి ఇంకా నేనే తినిపించాను. సో ఇంకా వాళ్ళు తిన్నాక నేనైతే తిన్నాను. అదిరిపోయిందండి అసలు. బగారా విత్ చేపల పులుసు అయితే చాలా బాగుంది కాంబినేషన్. కడుపు నిండా తిన్నాను. యాక్చువల్గా నైట్ అయితే నేను రైస్ ఎక్కువ తిన్నాను, బట్ ఈరోజు అయితే ఇంకా తినబుద్ధి అయింది. ఇంకా మంచి కడుపు నిండా తిన్నాను. సో గైస్, ఈరోజు వీడియో అయితే ఇదండి. సో మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.